జై జగన్నాథ్. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ భక్తులందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు. భవిష్య మాలిక గ్రంథాన్ని మహాపురుష్ అచ్యుతానంద దాస్, మహాపురుష్ జసోబంత దాస్, మహాపురుష్ జగన్నాథ్ దాస్, మహాపురుష్ బలరాం దాస్ మరియు మహాపురుష్ శిశు అనంత దాస్ రాశారు. 500 సంవత్సరాల క్రితం ధర్మ సంస్థాపన సమయంలో ప్రజలను వారి ఆధ్యాత్మిక ఉద్ధరణకు మార్గనిర్దేశం చేసేందుకు నిరాకార భగవానుడు శ్రీ విష్ణువు సూచనల మేరకు భవిష్య మాలిక గ్రంథం అనే గ్రంథాన్ని రచించారు. మహాపురుషులు భవిష్య మాలిక గ్రంథంలో పదే పదే ప్రస్తావించారు. మేము వ్రాస్తున్న ఈ మాలికలో ఏమి వ్రాయాలో సర్వోన్నత దేవుడు మనకు చెబుతున్నాడు. ఎందుకంటే కలియుగం ముగిసినప్పుడు భక్తులకు సరైన ఆధ్యాత్మిక మార్గాన్ని మార్గనిర్దేశం చేయడానికి మరియు చూపించడానికి మాలిక అతిపెద్ద మరియు అత్యంత పవిత్రమైన పుస్తకమవుతుంది. ఈ రోజు ఆలోచించవలసిన సమయం వచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ధర్మ సంస్థాపన జరుగుతోంది. అనేక యుద్ధాలు సంభవించాయి మరియు దానితో పాటు మరెక్కడా గాలి, వరదలు, భూకంపాలు, సామాజిక హింస, రాజకీయ హింస, వ్యాధులు, మహమ్మారి మొదలైన వాటి వల్ల కలిగే విధ్వంసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ధర్మ సంస్థాపన మొదటి దశ పురోగతిలో ఉంది. ధర్మ సంస్థాపన 7 దశల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా 7 సార్లు జరుగుతుంది. 2029 వరకు ధర్మ సంస్థాపన పని కొనసాగుతుంది. స్వచ్ఛమైన భక్తులు మరియు పుణ్యాత్ములు మానవ సమాజంలో జీవిస్తూనే ఉంటారు. పాపాత్ములు, దుర్మార్గులు, అవినీతిపరులు మరియు మానవ సమాజానికి బాధలకు కారణమైన వ్యక్తులు తొలగించబడతారు. మహాపురుషుడు అచ్యుతానంద ఇలా వ్రాశారు: ప్రపంచం మొత్తం మీద యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏర్పడుతుందో మరియు 13 ముస్లిం దేశాలు ఏకమై కూటమిగా ఏర్పడినప్పుడు ఆ సమయంలో ధర్మ సంస్థాపన మరియు కలి యొక్క దుష్ప్రభావాలు రెండూ ప్రారంభమవుతాయి. దీని గురించి మహాపురుష్ అచ్యుతానంద రాశారు. ଯେତେବେଳେ 13 ଜଣଙ୍କର ଯେବେ ହୋଇଯିବ ମେଳି ସେତେବେଳେ ଲାଗିଯିବ କଳିଯୁଗ କଳି। 13 ଜଣଙ୍କର ଯେବେ ହୋଇଯିବ ମେଳି ସେତେବେଳେ ଲାଗିଯିବ କଳିଯୁଗ କଳି। తరహ జానాక జేబే హోయి జిబా మేలి అంటే 13 ముస్లిం దేశాలు ఏకమై సంకీర్ణాన్ని ఏర్పరుస్తాయి. ఆ సమయంలో ప్రపంచంలో విధ్వంసం మరియు మారణ హోమం పెరుగుతాయి. ఇది ధర్మ సంస్థాపన మొదటి దశలో భాగంగా ఉంటుంది. మహాపురుషుడు అచ్యుతానంద దీని గురించి మరొక చోట రాశారు. 13 ଦଳିଆଙ୍କ ହେବ ଭେଟ ସେଠାରୁ ଗୋଳଟି ପ୍ରକଟ। తెరహదలియా 13 ముస్లిం దేశాలను సూచిస్తుంది. ప్రస్తుతం మీరందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను గమనిస్తూనే ఉంటారు. 500 సంవత్సరాల క్రితం మాలికలో ఏమి వ్రాయబడిందో మానవ సమాజం ఆలోచించాలి. ఇది నిజం కానుంది మరియు ఏకీకరణ జరుగుతోంది మరియు అది త్వరలో జరుగుతుంది. ఇది ధర్మ సంస్థాపన మరియు ప్రపంచ యుద్ధానికి నాంది అవుతుంది. ఈ ధర్మ సంస్థాపన రానున్న రోజుల్లో మరింత పెరుగుతూనే ఉంటుంది. కల్కి భగవానుడు ధర్మస్థాపన చేసే వివిధ మార్గాల గురించి మహాపురుష్ అచ్యుతానంద జుగాబ్ది గీతలో రాశారు. జరగబోయే ఈ ధర్మ సంస్థాపన వల్ల బ్రహ్మ ప్రళయం రాదు. దీని ఫలితంగా ఖండప్రళయ్ ఏర్పడుతుంది. సుడిగాలులు, భూకంపాలు, ఉల్కాపాతాలు, సునామీలు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాల కారణంగా సృష్టిలోని భాగాలు నాశనం అవుతాయి. కొన్ని దేశాల్లోని కొన్ని ప్రాంతాలలో ధర్మ సంస్థాపన పురోగతి కొనసాగుతుంది. జుగాబ్ది గీతలో మహాపురుషుడు అచ్యుతానంద ఇలా రాశాడు: କାହିଁ ଜଳହ ରୂପେ ମୁହିଁ ଜଗତ ନାସିବି, କାହିଁ ପବନ రూపరే సకଳ గ్రాసిబి। కహిం జల సంరక్షణ ముహిం జగత నాసిబి అంటే భగవాన్ కల్కి ప్రళయం లేదా కొన్ని ప్రదేశాలలో సుడిగాలి రూపంలో పెద్ద భూభాగాన్ని ముంచెత్తుతుంది మరియు తద్వారా విధ్వంసం యొక్క పనిని ప్రారంభిస్తుంది. సంభవించే 3 రకాల వరదలు: 1 మేఘాల పేలుళ్ల కారణంగా చాలా భారీ వర్షపాతం, 2 నదుల వరద, 3 సముద్రపు నీరు తీరం దాటే విధంగా సముద్ర మట్టం పెరుగుతుంది. కోస్తా తీర ప్రాంతాల్లో 300 కిలోమీటర్ల మేర సముద్రం ముంపునకు గురవుతుంది. వరద ప్రపంచవ్యాప్తంగా వినాశనం కలిగించే 3 మార్గాలు ఉన్నాయి. భగవాన్ కల్కి యొక్క రూపాలలో ఇది ఒకటి. దీనిలో అతను వినాశన కార్యాన్ని నిర్వహిస్తాడు. 1 నదుల వరద. చాలా వరదలు సంభవిస్తాయి.
ప్రజలు భారీ విధ్వంసం ఎదుర్కొంటారు. మరి ఏం జరుగుతుంది? 2 మేఘాల పేలుళ్ల కారణంగా చాలా భారీ వర్షపాతం. ఈ వర్షపాతం అకస్మాత్తుగా సంభవిస్తుంది. వరదల్లో ప్రజల ఇళ్ళు మరియు వ్యక్తిగత వస్తువులు కొట్టుకుపోతాయి. మానవ సమాజం ఊహించలేని నష్టాన్ని ఎదుర్కొంటుంది మరియు చాలామంది ప్రజలు తమ జీవితాలను కోల్పోతారు. మూడవది, తుఫానుల కారణంగా తీర ప్రాంతాలలో వరదలు వస్తాయి. కోస్టల్ బెల్ట్లోని 300 కిలోమీటర్ల మేర వరద నీరు ముంచెత్తుతుంది. ఈ మార్గాలు లార్డ్ కల్కి యొక్క సంహార్ లీలలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంటాయి. దానితో పాటు అచ్యుతానంద అనే మహానుభావుడు ఇలా రాశారు: ఖాహిన్ పబనా రూప రే ముహిన్ సకల గ్రాసిబి. పబ్నా ఒడియాలో గాలిగా సూచిస్తారు. ఇళ్ళు మరియు వస్తువులను ఉపేక్షకు గురిచేసే శక్తివంతమైన గాలులు ఉంటాయి. అందువలన ప్రపంచవ్యాప్తంగా ఆకస్మిక మరియు తీవ్రమైన నష్టాలు ఉంటాయి. ఇది సంఘర్ రూపాలలో ఒకటి. పరిస్థితి వంటి ప్రపంచ యుద్ధం మరింత ఆసన్నమైంది. మాలిక ప్రవచనాలు మళ్లీ నిజం కానున్నాయి. 13 ముస్లిం దేశాల కూటమి ఏర్పాటైతే అతి త్వరలో ధర్మ సంస్థాపన జరగనుంది. ఇది అతి త్వరలో వస్తుంది. ఫలితంగా విస్తృత అల్లకల్లోలం మరియు విధ్వంసం ఉంటుంది. ఇందులో సంతోషించాల్సిన పనిలేదు. ఖాహిన్ పబనా రూప రే ముహిన్ సకల గ్రాసిబి అంటే చాలా శక్తివంతమైన గాలులు వీస్తాయి. గొప్ప వ్యక్తి అచ్యుతానంద ప్రతి చోటా వ్రాశాడు. 49 మూర్తి పవన వైవ హిమగిరి జీవ ఫటి. కొండలు పర్వతాలు కూడా ఎగిరిపోయేంత శక్తివంతమైన గాలులు వీస్తాయి. రానున్న రోజుల్లో ఈదురు గాలుల కారణంగా హిమాలయ పర్వత శ్రేణులు చిన్నాభిన్నం కానున్నాయి. కాబట్టి వరదలు మరియు గాలుల కారణంగా విధ్వంసం ప్రపంచమంతటా వినాశనం మరియు విధ్వంసం సృష్టిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్, పాకిస్తాన్ల మధ్య, భారత్, చైనాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అతి త్వరలో 13 ముస్లిం దేశాలు సంకీర్ణంలోకి ప్రవేశిస్తాయి. ఇది ప్రపంచానికి తీవ్ర విచారం కలిగించే అంశం. మాలికా జోస్యం ప్రకారం 13 ముస్లిం దేశాల సంకీర్ణం మొదటి దశ ప్రపంచ యుద్ధం మరియు ధర్మ సంస్థాపనకు నాంది పలుకుతుంది. ఇది సాధనాలలో ఒకటి అవుతుంది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం నిజంగా జరుగుతుంది. అది తరువాత ప్రపంచ యుద్ధం అవుతుంది. 13 ముస్లిం దేశాలు సంకీర్ణంగా ఏర్పడినప్పుడు మతం ఆధారంగా విభజన జరుగుతుంది మరియు మతం పేరుతో యుద్ధం జరుగుతుంది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ 13 ముస్లిం దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ రోజు ఎపిసోడ్ ముగించే సమయం వచ్చింది. తర్వాతి ఎపిసోడ్లో మళ్లీ చర్చిస్తాం. జై జగన్నాథ్.